భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మహానందీశ్వర ఆలయాన్ని చూపించబోతున్నానండి. ఈ ఆలయాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, అలాగే నిజరూప దర్శనం, అలాగే ఆలయ చరిత్ర, టైమింగ్స్, రేట్స్, రూమ్స్ వివరాలు, ట్రాన్స్పోర్టు, అన్నదానం, అలాగే నియర్ బై ప్లేసెస్, చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ మహానందీశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో మహానంది మండలంలో ఉందండి. ఈ పుణ్యక్షేత్రం నంద్యాల నుండి మహానంది సుమారుగా 21 కిలోమీటర్ల దూరంలో, అలాగే హైదరాబాద్ నుంచి 313 కిలోమీటర్ల దూరంలో, అలాగే విజయవాడ, ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి 325 కిలోమీటర్ల దూరంలో, అలాగే విశాఖపట్నంకి 670 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ మహానంది ఆలయం. నల్లమల్లడ కొండలకు ఇది తూర్పున ఉందండి. దాని చుట్టూ అడవులు ఉంటాయి. మహానంది 15 కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే 9 నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ నవనందుల్లో మహానంది ఒకటండి. ఇక్కడ ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర ఆలయం ఉంది. ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం దాదాపు 7వ శతాబ్దం నాటి ఆలయం అండి. ఈ ఆలయానికి దగ్గరలో అంటే ఒక 100 మీటర్స్ దూరంలో అందరినీ ఆకర్షించే నంది పార్కు ఉంటుందండి. టీవీగా కూర్చుని తెల్లని వర్ణంలో అతిపెద్ద నందీశ్వరుని విగ్రహం ఇక్కడ ఉంది. తప్పకుండా భక్తులు చూడండి. ఇంకా మహానంది ఆలయం గురించి చెప్పాలంటే ఈ ఆలయానికి ముందుగా రమణీయమైన మండపాలు ఉంటాయండి. ఇంకా 9 అవతారాలతో అమ్మవారు, అలాగే సంగీత వాయిద్యాలు వరించినటువంటి 9 వినాయక విగ్రహాలు మనకు ముందుగా దర్శనమిస్తాయండి. ఇంకొద్ది ముందుకు వెళ్తే రాజగోపురం దర్శనం వస్తుంది. లోకపావని, అలాగే జగాలను ఏలే తల్లి కూడా మనకి ఇక్కడ ముందుగా దర్శనమిస్తుందండి. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీదేవి అండి. ఈ ఆలయం శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయ ఆదిత్యుని పాలన కాలం నాటిదని అంచనా అండి. ఇచ్చట గల శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటగా ఉంటుంది. దానికి కారణం అయితే లేకపోలేదండి. అదేమిటంటే పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవును కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుట వలన లింగం కొంచెం అణిగి ఉంటుందండి. ఆవు గిట్ట గుర్తు లింగంపై ఇప్పటికీ ఉంటుందండి. ఇది పురాణ కథనం. ఈ దేవాలయంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే 3 పుష్కరిణులు ఉన్నాయండి. ఆలయం ఎదురుగా 2 పుష్కరిణులు, అలాగే గుడి లోపల ఇంకో మెయిన్ పుష్కరిణి ఉంటుంది. ఇది భక్తులు గమనించగలరు. ఇక్కడ ఈ పుష్కరిణిలో శుద్ధ స్ఫటికి వర్ణంలో కనిపించే నీరు జలజల ప్రవహించే దృశ్యం ఇక్కడ మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణి విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనాన్ని తెలియచేస్తుంది. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న మెయిన్ పుష్కరిణిలోనికి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గోముఖ శిల నుండి ధారావాహకంగా వస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో 5 నీటి ఊటలున్నాయి. లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరే ఈ పుష్కరిణిలోకి బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 పుష్కరిణిల ద్వారా బయటికి పారుతుంది. ఆ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటాయి. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు, అలా ఉంటుందండి. ఇక్కడ శివలింగం కింద నుంచి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది. ఈ పుష్కరిణిలో సూది సైతం స్పష్టంగా కనిపిస్తుందండి. 5.5 అడుగులు ఉన్నా సరే, అంత లోతున్నా సరే కింద ఉన్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణలో బావులు కూడా చాలా ఉన్నాయండి. వాటిలో నీరు కూడా ఇంతే స్పష్టంగా ఉంటుందండి. ఆ నీటిని తీర్థంగా భక్తులు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ మహానంది ఆలయంలో ఏ ఆలయంలో లేనట్టుగా గర్భాలయ ప్రధాన లింగాన్ని స్పర్శ చేయవచ్చండి. అంటే నిజరూప దర్శనం అన్నమాట. ఈ నిజరూప దర్శనానికి స్పెషల్గా టైమింగ్స్ కూడా ఉన్నాయండి. ఉదయం 4:30 నుండి 5:30 వరకు, అలాగే మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి
6:30 వరకు ఈ నిజరూప దర్శనం ఉంటుందండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు అసలు. ఈ సమయంలో లింగంపై ఉండే కవచాన్ని తొలగిస్తారండి. భక్తులు నిజరూపాన్ని అలాగే ఆవుపాద ముద్రలను కూడా చూడవచ్చు, స్వయంగా ముట్టుకోవచ్చు కదండి. ఈ సమయంలో రుద్రాభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ నిజరూప దర్శనానికి 200 రూపాయల టికెట్ కాస్ట్ ఉందండి. ఈ మహానంది ఆలయ స్థల పురాణం గురించి చిన్నగా చెప్తానండి. పూర్వం నల్లమల్ల కొండల్లో చిన్న ఆశ్రమాన్న శిలాదుడు అనే శివభక్తుడు నివసించేవాడు. అతడి భార్య కోరిక మేరకు తపన ఆచరించగా శివుడు వరప్రసాదంగా పుట్ట నుంచి ఒక బాలుడిని బిడ్డగా ప్రసాదిస్తాడు. ఆ బాలుడి పేరే మహానందుడు. కొన్నాళ్లకు మహానందుడు కఠోర దీక్ష చేయగా మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా తనని శివుడిని వాహనంగా చేసుకోమని కోరతాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు తాను జన్మించిన పుట్టలో మహానందీశ్వరుడుగా అలాగే చుట్టూ నవనందుల లింగరూపుడుగా ఉంటాను అని వరం అనుగ్రహిస్తాడు. ఈ మహానంది టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30 నుంచి 1 వరకు ఉంటుందండి. అలాగే ఆఫ్టర్నూన్ 2 నుంచి 8 వరకు ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. స్పెషల్ దర్శనం వచ్చి 50 నుంచి 100 రూపీస్ వరకు ఉంటుందండి. ఇంకా నిత్య పూజలు అలాగే ప్రత్యేక పూజలు వచ్చి వాటి రేట్లు టైమింగ్స్ వచ్చి మనకి స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉన్నాయండి. సో ఒకసారి చెక్ చేయండి. మహానందిలో అన్నప్రసాదం కూడా ఉంటుందండి. ఇక్కడ పులిహార చాలా బాగుంటుంది. వచ్చిన భక్తులు పులిహార కోసమైన అన్నప్రసాదాన్ని స్వీకరించి మరీ వెళ్తారండి. అంత బాగుంటుంది. సో ఇది మీరు మిస్ అవ్వకండి. ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలంటే నంద్యాల నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రతి 15 నిమిషాలకోసారి ఉంటాయి. హైదరాబాద్ నుంచి మనకి రోడ్డు మార్గం వచ్చి 290 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంది. ఇంకా రైల్వే స్టేషన్ వచ్చి గాజులపల్లి దగ్గర ఉందండి. ఈ గాజులపల్లి వచ్చి మనకి టెంపుల్కి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ స్టేషను. ఇంకా దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ కర్నూలులో ఉందండి. కర్నూలులో ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయం. ఇంకా రూమ్స్ అలాగే హోటల్స్ గురించి చెప్పాలంటే హోటల్ హరిత వచ్చి మనకి టెంపుల్కి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గర 110 మీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే 400 మీటర్ల దూరంలో ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. శ్రీ లక్ష్మీ గణేష్ లాడ్జ్ కూడా మనకి 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే బిఎంఆర్ లాడ్జ్ వచ్చి నంద్యాలలో ఒకటి ఉంది. ఇది 14 నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ బిఎంఆర్ లాడ్జ్ అనేది ఉంటుందండి టెంపుల్కి. మహానంది దేవాలయం దగ్గర చూడవలసిన కొన్ని ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయండి. వాటిలో కొన్ని కామేశ్వరి దేవి టెంపుల్ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అలాగే యాగంటి టెంపుల్ వచ్చి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇంకా బెల్లుం గుహలు వచ్చి మనకి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి భారతదేశంలో ఎంతో పొడవైన గుహలండి. ఈ వీడియోలో మీకు నేను మహానందీశ్వర ఆలయం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి. ఇంకేమైనా మీకు సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.